హలో హలో ఫోటో షూటింగ్ అయిపోయిందండి. ఓకే, అమ్మాయి తరపున ఒక ఇద్దరు, అబ్బాయి తరపున ఒక ఇద్దరు స్టేజ్ మీద ఉండి మిగతా వారు మొత్తం కిందికి దిగాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ సమయాన్ని కొచ్చర్ల శ్రీనివాసరావు గారు, సరే రామచంద్రరావు గారు మాట్లాడతారంట. హలో హలో దయచేసి గమనించండి. ఈరోజు ఒక కొత్త ఒరవడిని మన గ్రామంలో జరుపుకోతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీ గ్రామస్తులందరికీ తెలుసు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను ముందుకు తీసుకుపోయే విధంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రాక్టీస్లో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువ జంట ప్రశాంత్ జ్యోతి గారులకు ముందుగా స్వాగతం పలుకుతూ మీ అందరూ చప్పట్లు కొట్టాలి. వారికి ముందుగా మనం ఈ వివాహాన్ని జరుపుకోవడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ ఒక్కరు చప్పట్లు కొట్టకుండా ఉండకూడదు. ప్రతి ఈవెంట్ అప్పుడు మీరు కార్యక్రమాన్ని ఆశీర్వదించడం, మీరు చప్పట్ల ద్వారా ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు ఉండవు, బాజా భజంత్రీలు ఉండవు, మనకు అర్థం కాని మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు. మన భాషలో, మన తెలుగు భాషలో మనకు తెలిసిన పెళ్లి విధానం ఎట్లా ఉండాలి, ఈ సంఘంతో భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలి అనే విషయాలను తెలియజేస్తూ ఈ వివాహాన్ని జరపడానికి చాలామంది పెద్దలు వచ్చారు. ఇలాంటి పెళ్ళిళ్ళను ముందుకు తీసుకుపోవాలి. భవిష్యత్తు సమాజం మొత్తం మనకు అర్థం కాని మంత్రాలతోటి, పూజలతోటి చేయటం కంటే మనకు తెలిసిన, మన సంఘం నేర్పిన, గతంలో మన పూర్వీకులు ఎలాగైతే చేసుకున్నారో ఆ విధంగానే ఇంకా కొంచెం మనం చదువుకున్నాం కాబట్టి, ఉన్నత విద్యను అభ్యసించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతున్నాం కాబట్టి ఇంకా గౌరవంగా ఏ విధంగా జరుపుకోవాలనే ఆలోచన మనకు పరిచయం చేస్తారు. మన శ్రీనివాసరావు గారు ఉన్నారు, తర్వాత పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఇలాంటి ఆలోచనలను ఒక ఆచారంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యతను మనం ప్రతి గ్రామం నుండి వచ్చిన బంధుమిత్రులందరూ తీసుకోవాల్సిన బాధ్యతను మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి వధూవరులను కూర్చోవలసిందిగా కూర్చోండి. ప్రశాంత్ను, తర్వాత మన జ్యోతి గారులను వేదిక మీద కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత వారి పేరెంట్స్ను మన తరపున, పెళ్లి కుమారుడి తరపున ఇద్దరు, వారికి బాధ్యత తీసుకొని వివాహం జరిపించడానికి ఇద్దరు పేరెంట్స్ కానీ వారి తరపున పెద్ద మనుషులు, కుటుంబ సభ్యుల నుంచి ఒక ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వధువు నాగజ్యోతి గారి తరపున కూడా ఒక ఇద్దరు పేరెంట్స్. దయచేసి మీరు, సమయం మనకు 1 గంట దాటిపోయింది, 2 గంటల వరకు, ఒక గంటలో ఈ కార్యక్రమం ముగించుకోవాలి. సమయం దాటిపోతే మళ్ళీ మన పరుగులు వేరే విధంగా ఉంటాయి. దయచేసి 1 అవర్లో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అమ్మాయి తరపున కూర్చోండి సార్. అబ్బాయి తరపున ఉన్నారా? అబ్బాయి తరపున తల్లిదండ్రులు ఉంటే పర్వాలేదు, ఇంకా తల్లిదండ్రులు ముందుకు రానప్పుడు బాధ్యత తీసుకొని, ఎవరైనా అక్క బావలు చెల్లెలు బాధ్యత తీసుకొని ముందుకు రావాలి.